పవన్ కళ్యాణ్ గారు ఉత్తమమైన మాట చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు, సనాతన ధర్మ పరిరక్షణ అనేటటువంటి ఒక బోర్డుని మనం దాంట్లోకి తీసుకొని వెళ్ళి పెట్టి మొత్తం పీఠాలలో ఉండేటటువంటి ముఖ్యమైన పీఠాలకు సంబంధించినటువంటి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ కనుసన్నల్లో ఈ బోర్డుని ఏర్పాటు చేసి ఇండియా లెవెల్లో, లోకల్లో, ఏపీలోనో ఇక్కడ అని కాదు, ఇక్కడ మనం స్టార్ట్ చేసేది దేశం మొత్తానికి ఆదర్శప్రాయమైనటువంటి దాన్ని స్టార్ట్ చేసి ఆ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసి ప్రతి డబ్బులున్న దేవాలయం, డబ్బులు లేని దేవాలయం, ఈ రెండిటి లిస్టు ఖచ్చితంగా ఈ బోర్డు దగ్గరికి చేరాలి. అక్కడికి వచ్చే జనము, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా, అంటే మొత్తం ఒక సెంట్రల్ కనెక్టివిటీ సిస్టమ్. ఇండియాలో టెంపుల్స్కి వెళ్ళే ప్రతి వాళ్ళు వాళ్ళ డేటా, డీటెయిల్స్, దానికి కనెక్టివిటీ, దానికి ఎవరెవరు చేస్తున్నారు, చేయడానికి ఉత్సుకులు ఎవరు, ఈ డేటా మొత్తం ఎక్కడా లేదు. ఏ గుడికి ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టు గుళ్ళకి గుళ్ళు పడిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ ఊరు నుంచి అమెరికా వెళ్ళిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో దేవాలయం మీద శ్రద్ధ ఉంటుంది. వాళ్ళని అడ్వైజరీ కమిటీగా పెట్టాలి, లోకల్ కమిటీ పెట్టాలి. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తే ₹1 ప్రభుత్వం ఇవ్వక్కర్లేదమ్మా. అసలు ఆదాయం లేని గుళ్ళు కూడా అద్భుతమైన ఆదాయంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు? వాళ్ళందరూ చిన్నప్పుడు ఈ గుడి దగ్గర ఆడుకున్న వాళ్ళే, వాడికి దాని మీద ప్రేమ ఉంటుంది. వాడి స్కూల్ అన్నా, వాడి గుడి అన్నా, వాడి బడి అన్నా ఒక ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉంటాయి. కాబట్టి దానికి ఒక కమిటీ కింద కాన్స్టిట్యూట్ చేసి తీసుకొచ్చి పెట్టాలి.